నమస్తే, నేను లక్ష్మి. కాపుల చరిత్రకు సంబంధించి మగధా న్యూస్ ఎందుకు ఇంత ఎక్స్క్లూజివ్గా తీసుకుంది అనే అనుమానాలు చాలా మందికి వచ్చాయి. అసలు మేము ఒక పొలిటికల్ ఇష్యూలో భాగంగా ఈ ఇష్యూని టేకప్ చేయడం, నాకు తెలిసిన కాపుల సర్కిల్, నాకు తెలిసిన కాపులు ఉన్న పొజిషన్స్ అన్నిట్లో కాపులు ఒక స్థాయిలో ఉన్నారు. అయితే దాదాపుగా అది ఒక కాలం వరకు వాళ్ళు చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలరు, చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ఉన్నారు వీళ్ళంతా అని చెప్పే ఉద్దేశంలో భాగంగా మొదలుపెట్టిన ఇది పరంపరగా, అంటే కాపుల చరిత్ర పరంపరగా కొనసాగేలాంటి పరిస్థితికి దారితీస్తుంది. నిజంగా ఇది ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా కొనసాగుతోంది. అసలు మొన్నటి ఎపిసోడ్లోనే కాపుల చరిత్ర 2లోనే అక్కడికి ముగిద్దాం అనుకున్నాం. కానీ 1 and 2 చూసిన తరువాత మేము మిస్ అయిన కొన్ని మైన్యూర్ లెవెల్లో మేము మిస్ అయిన అతిపెద్ద విషయాలు, అంటే మేము దాదాపుగా మా పరిగణలోకి వచ్చిన, మేము సేకరించిన అన్నింటినీ కూడా పెద్దలు కొందరి దగ్గర మేము కన్ఫర్మ్ చేసుకొని, ఆ తర్వాత గూగుల్లో కూడా దీన్ని మేము సెర్చ్ చేసుకొని, ఆనాడు ఉన్నదైతే కనుక బుక్స్లో విత్ రిఫరెన్స్తో సహా ఎలా అయితే తీసుకొచ్చామో అదేవిధంగా కొన్నిటిని మాత్రం మేము మిస్ అవ్వడం జరిగింది. బట్ వాటిల్ని చెప్పకపోతే నిజంగా దీనికి ఒక పరిపూర్ణత రాదు అనిపించింది, కాపుల చరిత్రకి పరిపూర్ణత రాదు అనిపించింది. అలాగే కొన్నింటిని కొంతమంది అసలు మా గురించి చెప్పొద్దు అన్నారు, కొంతమంది మాత్రం కొంతమంది గురించి తీసాము అంటే కనుక అది వేల కొలిది అది వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని డిపార్ట్మెంట్స్లో వాళ్ళని, కొన్ని విషయాల్లో ఆ వెనుకున్న వాళ్ళందరినీ టచ్ చేస్తే. కాబట్టి దాదాపుగా సేకరించిన కాపుల డీటెయిల్స్లో మేము గతంలో అంటే 2 ఎపిసోడ్స్లో జరిగిన చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే కనుక వాటిని కవర్ చేస్తూ దీనిని ఇప్పటితో ముగిద్దాము అనుకుంటున్నాను. పర్టికులర్గా ఒక విషయం అయితే నేను చెప్తా అండి. ఆంధ్రప్రదేశ్లో కులాల రగడ, కులాల ఇష్యూస్ బాహాటంగా మాట్లాడుకోవడం అనేది సర్వసాధారణం. అయితే అది కాస్త పొలిటికలైజ్ అయ్యి పాలిటిక్స్, రాజకీయాలు, ఈ వ్యక్తులతోనే కులం మొదలైంది అన్నట్టుగా మారుతున్న విధానం, ఒక వ్యక్తిని చూసి ఆ కులాన్ని అంతటినీ తిడుతున్న విధానం, వీటన్నింటికీ ఒక చెక్ పడాలి, వీటన్నింటికీ ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ పడాలి. దానికి ఎవరో ఒకరు నడుం బిగించాలి. దానికి జరుగుతున్న జరగబోయే వాస్తవాలని ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళు రావాలి. కాబట్టే నేను పూర్తిగా అంటే గతంలో జరిగిన కులాలలో జరిగిన చరిత్రలు ఏంటి, వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పొజిషన్స్లో ఉంటూ వచ్చారు అన్న విషయంలో నేను చెప్పడం మొదలుపెట్టాను. అయితే అది కాపులతోనే మొదలుపెట్టాను. నిజానికి కాపులు చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. కాబట్టి కాపులతో మొదలుపెట్టాను. ఆ తర్వాత అది రెడ్లు అలాగే కమ్మలు, బ్రాహ్మణులు అందరి విషయాల్లో కూడా తీసుకుందామని మేము ఆ సంకల్పం తీసుకోవడం జరిగింది. దానికోసం ఒక రకంగా ఒక కృషి, అంటే ఇంత షార్ట్ పీరియడ్లో ఇన్ని తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. బట్ మా టీం, మాకు సపోర్ట్ చేస్తున్న పెద్దలు, చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళే మాకు సపోర్ట్